హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే ఆవిరిగుడం అయితే వేస్తున్నాను అనమాట. అయితే మీకు ఒక రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను. అదే పప్పుల పొడి అనమాట. ఇది మల్టీపర్పస్ యూజ్ అవుతుంది. అంటే ఇడ్లీలో వేసుకోవచ్చు, ఇంకా ఏదైనా ఫ్రై చేసుకుంటే ఫ్రైలో వేసుకోవచ్చు, దోశల మీద వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితేని. మీకు కొలతలతో సహా ఎలా చేసుకోవాలన్నా చూపిస్తాను. అయితే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే మాత్రం కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. సో వీడియో చివరి వరకు చూడండి. ఎలా ఉన్నది ఏంటంటే తప్పకుండా కామెంట్ చేయండి. అయితే ముందు రోజు నైట్ అడిగాను అనమాట పిల్లల్ని, ఏం తింటారు రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం కావాలంటే పెద్ద ఇడ్లీ కావాలన్నారు. అంటే వాళ్ళు ఆవిరికుడం కావాలన్నారు అనమాట. సో అందుకే ఇంకా ఆవిరికుడం అయితే వేసానండి. 2 వేసాను కానీ వాళ్ళు ఏమి 2 తింటారు అనమాట. ఒకటి సరిపోతుంది ఇద్దరికి. ఇంకో సైడ్ వచ్చేసి ఇంక మా హస్బెండ్ అయితే టీ పెట్టమన్నారు. ఇంక టీ అయితే పెట్టేశాను. ఇంక ఈ 2 మరిగే లోపల నేను పిల్లలిద్దరికి స్నానం చేపించేసాను. ఇంకా స్కూల్ డ్రెస్ కూడా వేసేసి ఇంకా విన్నుకి అయితే ఇక్కడ జడ అయితే వేస్తున్నానండి. ఇదివరకు విన్నుకి పిల్లకలు వేసినప్పుడు ఏంటంటే వెనకాల హెయిర్ అంత అందిది కాదనమాట. అందుకే సగం వదిలేసి ఇంకో సగం పిల్లకైతే వేసేదాన్ని. విన్ను ఇప్పుడు ఏంటంటే నాకు అలాగే కావాలి, ఇలా వద్దంటుంది. అదేమో మెల్లమెల్లి పడిపోయి చిరాగ్గా ఉంటుంది కదండి. ఇప్పుడైతే బాగానే అందుతుంది అనమాట. పిల్లకలకైతే మొత్తం హెయిర్ అంతా వచ్చేస్తుంది. ఇదివరకు వచ్చేది కాదు, అది మధ్య మధ్యలో లూజ్ అయిపోతూ ఉండేది అనమాట. ఇంకా అలా ఉంటుంది కదని చెప్పేసి అప్పుడు హెయిర్ కిందకు ఉంచేసేదాన్ని. ఇప్పుడు మొత్తం అందుతుంది, బాగానే ఉంటున్నాయి పిల్లకలు చూడడానికి. అందుకే ఇంక మొత్తం పైకి ఎడుతుంటే నువ్వు టైట్గా వేసేస్తున్నావు, వద్దు వద్దు అని చెప్పేసి అంటా ఉన్నది అనమాట. అలాగా పిల్లకలు అయితే వేసేసానండి. ఇంక టీ కూడా మరిగిపోయింది. టీ అయితే ఎప్పుడో మరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేశాను అనమాట, ఏసీ ఖాళీ లేక. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టి వేడి చేశాను. ఇంక లోపల ఆవిరికుడం కూడా ఉడికిపోయింది. ఇంక దాన్ని అయితే తీసి ప్లేట్లో వేస్తున్నాను. ముందు రోజు వేడి శనగల చట్నీ అయితే చేశాను అనమాట. అదైతే ఉన్నది. ఇంకా పిల్లలిద్దరికి ఇంకా అది వేసేసి కొంచెం నెయ్యి అయితే వేసేసి ఇంక తినిపించేసాను. ఇంక తినిపించేసిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు అనమాట. అయితే స్కూల్కి వెళ్ళినప్పుడు నన్ను బాల్కనీలోకి వచ్చి ఇంకా బాయ్ చెప్పమంటారు. ఏదో ఒక రోజు ఒకసారి లేట్గా వచ్చినప్పటికి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు అనమాట, మమ్మీ నువ్వు ఎందుకు రాలేదని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంక స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అయితే నేను పప్పుల పొడి అయితే చేస్తున్నాను అనమాట. సో అయితే దీనికి కొలత అయితే చెప్తున్నాను. ఇక్కడ నేను ఒక టీ కప్ అయితే తీసుకున్నాను. మీరు ఏదైనా సరే కొలత పెట్టుకోండి. ఆ కొలతను బట్టి తీసుకుంటే అన్నీ మనకి సమానంగా వస్తాయి. సో ఏది తక్కువ ఎక్కువ అవ్వకుండా ఈవెన్గా అన్నీ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక టీ కప్ తీసుకున్నాను కదండి. ఆ టీ కప్ నిండా ఏం వేసానంటే ఫస్ట్ శనగపప్పు అయితే వేసాను. అదే సేమ్ కప్పు తోటి నేను కందిపప్పు అయితే 1 కప్ అయితే వేసుకున్నానండి. ఫస్ట్ ఆ 2 కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ సేమ్ కప్పు తోటి మినపప్పు అయితే వేసుకున్నానండి. సో కందిపప్పు శనగపప్పు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఆ 2 వేసుకుని ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఒక్కొక్కటి అలా ఫ్రై చేసుకుంటే వేసుకోవాలన్నమాట. సో 1 కప్ వచ్చేసి మినపప్పు అయితే వేసాను కదండి. అలాగే ఇంకో 1 కప్ వచ్చేసి ధనియాలు అనమాట. సో ధనియాలు కూడా సేమ్ క్వాంటిటీలో అయితేనే తీసుకున్నాను. అలాగే ఒక పావు టీ స్పూన్ వచ్చేసి మెంతులు ఎక్కువ అవసరం లేదు, మళ్ళీ చేదొచ్చేస్తుంది అనమాట. ఒక పావు టీ స్పూన్ అయితే వేసాను. సో ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకున్నాను అనమాట. మీకు కావాలంటే అన్ని ఒకసారి ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ నాకు పెనం చిన్నది అయిపోయింది కాబట్టి పప్పులన్నీ సెపరేట్ చేసుకున్నాను. అదే ప్యాన్ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని ఒక గుప్పుడు కరివేపాకు అయితే తీసుకున్నాను. ఇంకా ఎక్కువ తీసుకొని నా దగ్గర అదే ఉన్నదని వేసాను అనమాట. అలాగే ఎండుమిర్చి అండి, ఇవి ఒక 30 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. మీకు ఎంత కారం కావాలో దాని తగ్గట్టు చూసుకుని అయితే వేసుకోండి. అలాగే ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి. ఇంకా అదంతా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 టీ స్పూన్స్ వచ్చేసి జీలకర్ర అయితే వేసుకోండి. నేను లాస్ట్లో వేసాను అనమాట, మర్చిపోయాను ఫస్ట్, అందుకే లాస్ట్ అయితే వేసుకున్నాను. కరివేపాకు ఎండుమిర్చి చూసారు కదండి ఎంత బాగా ఫ్రై అయినాయో. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి అనమాట. అయితే మనం ఇక్కడ చూసారు కదా మీరు, ఎక్కడ నేను ఆయిల్ అన్నది యూజ్ చేయలేదన్నమాట. ఆయిల్ అవసరం లేదు ఇందులోని. అయితే ఇప్పుడు ఇదంతా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే. నేను మొత్తం ఒకసారి వేయట్లేదు. సో కొంచెం అయితే ఒకసారి వేసాను, ఒకసారి వేసి మొత్తం అంతా పౌడర్ చేసుకున్నాను. తర్వాత ఇంకో ట్రిప్ అయితే వేసాను అనమాట. అయితే మీరు ఇక్కడ గమనించవలసింది ఒకటి ఉన్నదనమాట. ఏంటంటే నేను ఎక్కడ సాల్ట్ అయితే వాడలేదు. అందుకే ఇప్పుడు నేను ఇందులో సాల్ట్ వేసుకుని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాను అనమాట. తర్వాత ముందు మిక్సీ చేసింది ఇప్పుడు మిక్స్ చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి
పప్పుల పొడి అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే చాలా బాగున్నది అనమాట. మీకు ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను కదా, ఈ పప్పుల పొడి మీకు ఎలా చేస్తానన్నది చెప్తాను అన్నాను కదా. సో ఇదేనమాట ఆ పప్పుల పొడి అయితేని. ఇది మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి. తడి తగలకుండా ఉంచుకోవాలన్నమాట. తడి తగిలిందంటే అది పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటే మంచిది. ఈ పప్పుల పొడి అయితే మనం ఇలా ఇడ్లీ పైన వేసుకుని పైన నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. సో ఇది మా హస్బెండ్కి అయితే నేను వేసి ఇచ్చాను అనమాట. నెయ్యి వేసి, నేనైతే నెయ్యి తిన్నానులేండి, ఉత్తదైతే నంచుకొని తింటాను. అలాగే మనం ఏదన్నా దొండకాయ ఫ్రై, ఇంకా బెండకాయ ఫ్రై, ఏ ఫ్రై పెట్టుకున్నా సరే ఇది ఒక్క స్పూన్ వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో నేను వీడియోలో చూపించాను కదా ఇది. సో అదే ఇంకా తర్వాత అయితే వర్షం పడి ఇలా ఉందండి. మొత్తం అంతా మేఘం పట్టేసింది అనమాట. మబ్బు మబ్బుగా ఉన్నది. అయితే నేను హెయిర్కి ఆయిల్ పెట్టుకుందామని చెప్పేసి హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నాను. నా జుట్టు చూడండి ఎంత రాలిపోతుందో. ఇదే కదండి, ఇంట్లో ఎక్కడ చూసినా సరే నా హెయిరే ఉంటుంది, అలా అక్కడక్కడ రాలిపోయి ఉంటుంది అనమాట. ఇక బాత్రూంలో అయితే ఇంక అస్సలు చూడక్కర్లేదు ఎంత జుట్టు రాలిపోతుందో. ఫ్రంట్ చూడండి మొత్తం అంతా ఖాళీ అయిపోయింది అనమాట. ఫ్రంట్ అయితేని అసలు నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఫుల్గా అయితే ఆయిల్ పెట్టేశాను. ఇంకా ఆయిల్ పెట్టేసి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చానమాట. వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు మనకి పక్కన ఏ సౌండ్ ఉండకూడదు, ఒక ఫ్యాన్ సౌండ్ ఉండకూడదు, బయట అసలు ఏ సౌండ్ రాకూడదు. ఆ సౌండ్ రాకుండా ఉడుకులో కూర్చుని అలా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలన్నమాట. మా కష్టాలు అలాగుంటాయి. అంటే ఫ్యాన్ వేసామనుకోండి ఫ్యాన్ సౌండ్ వచ్చేస్తుంది. అందుకే ఫ్యాన్ వేయకుండా అలా కూర్చొని వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చినప్పటికీ నాకు ఇంకా కారిపోతూ ఉంటాయి అనమాట చెమటలు అయితే. ఇంకా సో అదనమాట చూపిస్తున్నాను. ఇంకా ఎయిర్కి ఆయిల్ పెట్టేసుకున్నాను. వాయిస్ ఓవర్ ఇచ్చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చాను అనమాట. ఇప్పుడైతే లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు లంచ్కి వచ్చేసి ఏంటంటే వంకాయ, బంగాళదుంప, ఇంకా ఎండ్రాయిలు ఇగురైతే పెడుతున్నాను. ఈ ఎండ్రాయిలు ఉన్నాయి, ఎప్పుడో వండాను మొన్న ఒకసారి. ఎండు మామిడికాయలు వేసి వండాను కదా, అప్పుడే వండాను అనమాట. మళ్ళీ వండలేదు. సో ఈరోజు ఎందుకో వండాలనిపించింది. వంకాయలు కూడా నాకు ఈ వంకాయలు అంటే చాలా ఇష్టమండి. అంటే గుజరాత్ వచ్చిన కాడి నుంచి ఇలాంటి వంకాయలు ఇక్కడికి వచ్చాకనే కనిపిస్తున్నాయి అనమాట. అక్కడ ఉన్నప్పుడు అయితే అస్సలు లేవు ఇలాంటి వంకాయలు. సో అందుకే ఇంక ఈ వంకాయలు ఎక్కువ తెస్తా ఉన్నాను. సో ఇంకా ఉన్నాయి కదా ఎలాగో, ఇంక దాంతో ఇంకా ఒక బంగాళదుంప వేసి కర్రీ వండుదామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. అందుకే ముందుగా ఎండ్రాయిలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఈ లోపల ఇంకా ఆనియన్స్, టమాటోస్, వంకాయలు ఇవన్నీ కట్ చేసుకోవాలి కదా. సో అవన్నీ ఏంటంటే ఫస్ట్ ఏం కట్ చేసుకోకుండా ఆనియన్స్ ఒకటే కట్ చేసుకుంటాను. తర్వాత కావాల్సినవి కట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకో పక్కన ఫ్రై అవుతూ ఉంటాయి కదా. సో నేను అన్నీ కట్ చేసుకుని ఏం పెట్టుకోనండి. ఎప్పుడన్నా ఒకసారి అలా పెట్టుకుంటానేమో, కానీ ఇంకా పక్కన కర్రీ అవుతానే మిగతా అన్నీ కట్ చేస్తూ ఉంటానన్నమాట. అయితే ఈ లోపల స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఎండ్రాయిలు అయితే వేసేసానండి. ఆ ఎండ్రాయిలు ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ అయితే వేసుకుని అది కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాను. ఇంకా తర్వాత కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసుకున్నాను. ఈ వంకాయలు ఎంత లేతగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి అనమాట. వంకాయ ఎల్లిపాయ కారం వండుదాం అనుకున్నాను, కానీ కాకపోతే ఇంకా ఎండ్రాయిలు వేసుకుని వండుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనిపించింది. ఇంక ఎండ్రాయిలు అయితే వేసి వండాను. ఇంకా వంకాయల్లోనే కొంచెం పసుపు ఇంకా సాల్ట్ వేసేసి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకున్నాను. అయితేనండి నా గురించి చాలా చెప్పాలని ఉంది, ఇంకా స్టోరీ అన్నీ చెప్పాలని ఉంది. కాకపోతే ఈ వీడియోసే అంత ఎక్కువ వెళ్ళట్లేదు ఏమీని. ఇంక నేను చెప్పినా ఏంటి లాభం, చూస్తే ఒక 100 మంది చూస్తున్నారు, అంత మించి ఏం చూస్తున్నారు. కొంచెం యూస్ వెళ్తే కొంచెం నా స్టోరీ అంతా మీతో షేర్ చేసుకుందాము అంటే నా గురించి ఎవరికి ఏమీ తెలీదు, అన్నీ షేర్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. కాకపోతే రోజు రోజుకి పెరుగుతారు అనుకుంటే యూస్ రోజు రోజుకి తగ్గిపోతానే ఉన్నాయన్నమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా నా గురించి తెలుసుకోవడానికి? అంటే నేను ఎంత చదువుకున్నాను, ఏం చదువుకున్నాను, ఎప్పుడు మ్యారేజ్ అయింది, ఇలాంటి స్టోరీస్ మీరు వినాలి అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అవి షేర్ చేయడానికి అయితే నేను ఎప్పటి నుంచో రెడీగానే ఉన్నాను. కాకపోతే ఇంకా మన ఛానల్ కొంచెం గ్రోత్ అవుతే ఇంకా ఎక్కువ మంది చూస్తారు కదా, ఎక్కువ రీచ్ వెళ్తుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అంటే ప్రాపర్గా మేము ఎక్కడ ఉంటాము, ఏ ఊరు అన్నది కొంతమందికి తెలిసి ఉండదు. సో అందు గురించి అని మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉన్నదనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ కూడా చేయట్లేదు, అలాగే లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీరు పోనీ అందరూ వీడియోస్లో ఉన్నదే కాకుండా ఒక హాయ్ అనో లేకపోతే హాయ్ అక్కనో ఏదో ఒకటి కామెంట్ చేయండి.
ఇంతమంది కామెంట్ చేస్తున్నారన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. తప్పకుండా కామెంట్ చేయండి. అయితే ఇక్కడ బట్టలు అయితే ఆరేసేసానండి. ఇంకా ఒక రూమ్లో అయితే ఇలా దండాలు అయితే కట్టేసుకున్నాము. ఎందుకంటే ఇంక వర్షం వచ్చినా ఇంకా ఆ రూమ్లో ఆరెత్తకుంటుంది కదా అని చెప్పేసి అలాగే ఒక రూమ్లో అయితే తాళ్ళు అయితే కట్టేశారండి. ఇంకా ఆ రూమ్లో కూడా ఆరేసేసాను అనమాట. అయితే ఈ లోపల ఇంకా కర్రీ కూడా మగ్గిపోయింది. నేను కూర వండాను అనుకోండి, అది సగం ఇక్కడే ఉడికిపోతుంది అనమాట. అంటే ఈ ఫ్రై చేసి లోపలనే నేను అది మగ్గిస్తాను కదా ఎక్కువ సేపు, ఆ మగ్గి లోపలనే కర్రీ అయితే సగం ఇక్కడే ప్రిపేర్ అయిపోతుంది. వాటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట, అంతలా ఉడికిపోతాయి ఏదన్నా సరే. అయితే ఇప్పుడు నేను ఏం చేశానంటే అందులోని ఒక టమాటా అయితే తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అందులో వేసేసుకున్నాను. అలాగే కారం వేసాను. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఫస్ట్ మర్చిపోయాను అనమాట, అందుకే ఇప్పుడు వేసేసి మళ్ళీ మూత పెట్టేశాను. ఇంకా అది మగ్గుతా ఉంటుంది. ఈ లోపల రాత్రి పెరుగు అయితే తోడపెట్టానండి. దానికైతే మీగడ బాగా వస్తుంది అనమాట. అయితే అంత బాగా ఏమీ రావట్లేదు, వచ్చిందని కూడా ఎందుకు పాడు చేయడం అని చెప్పేసి ఇలా ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటున్నాను కొంచెం కొంచెం తీసుకుని. ఇంకా తీసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఆ మీగడ డబ్బా అంతాని. సో కావాలితే మీగడ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఆ నెయ్యి కింద కూడా కాసుకుంటే బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అలా తీసినాను అనమాట. అది ఎంతవరకు వస్తుందన్నది తెలీదు. ఇంక ఈ లోపల కర్రీ కూడా బాగా మగ్గిపోయింది. ఇంక ఇది మగ్గిపోయి మొత్తం ఆయిల్ అంతా పైకి అయితే వచ్చేసింది అనమాట. ఇంక ఇందులో అయితే నేను ఇంకా వాటర్ అయితే వేసేస్తానండి. ఇంకా వాటర్ వేసేసిన తర్వాత ఇందులో మసాలాలన్నీ వేస్తానమాట. ఇక్కడ మీకు బంగాళదుంప ముక్క చేసి చూపిస్తున్నాను. మొత్తం బంగాళదుంప అంతా మగ్గిపోయిందని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. సో ఈ విధంగా మిక్స్ చేసుకుని ఇంకా వాటర్ అయితే వేసేస్తున్నాను. యాక్చువల్లీ మా ఇంటికాడ ఏంటంటే మసాలా నూరుకుని వేస్తారండి. ఆ నూరిన మసాలా అయితే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. అంటే ఏమీ కాదు, దాల్చిన చెక్క, యాలకులు, గసగసాలు, జీలకర్ర ఇవన్నీ మొత్తం మసాలాలన్నీ వేసి నూరుతారనమాట. నూరిన మసాలా నాకు చాలా ఇష్టం ఇలా కర్రీలో వేయడానికి. ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవంతా అనిపించదు, కానీ అలా నూరిన మసాలా అయితే నాకు చాలా ఇష్టం. నేను కూడా చేయొచ్చు, కాకపోతే మళ్ళీ అవన్నీ కొనాలి, ఎందుకులే ఇంక గరం మసాలా వాడేద్దామని చెప్పేసి ఇంకా అలా గరం మసాలా అయితే వాడుతూ ఉంటానన్నమాట. అయితే ఇప్పుడు కర్రీలో ఏం వేసానంటే వాటర్ వేసాను కదా, వాటర్ వేసిన తర్వాత ఇంకా ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి, గరం మసాలా అయితే వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి మూత అయితే పెట్టేశాను. ఈ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఎంత కష్టమైపోయిందండి. ఎందుకంటే ఇలా వాయిస్ ఓవర్ ఇస్తానా పక్క నుంచి ఎవరో ఒకరు వచ్చి హార్న్ కొడతాడు, మళ్ళీ అది కట్ చేస్తాను, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తే కింద షాప్లో నుంచి ఏవో సౌండ్లు వస్తాయి, మళ్ళీ కట్ చేస్తాను. అలా అవుతూ ఉంటుంది అనమాట. ఒక్కోసారి అయితే చిరాకు వస్తుంది, వాళ్ళని కుట్టేనంత కస వస్తుంది అనమాట. ఇంకా వాయించుకుంటూనే వెళ్తూనే ఉంటారు కదా కొంతమంది, సో అప్పుడు చాలా చిరాకు వస్తుంది. అయితే ఇంక లోపల మా హస్బెండ్ వస్తానని చెప్పేసి అన్నారనమాట. సో మా హస్బెండ్ వచ్చారంటే కంపల్సరీగా చారు కానీ పప్పుచారు కానీ ఏదో ఒకటి ఉండాలి. అంటే మెయిన్లీ ఎగురు కర్రీస్ ఉన్నప్పుడు అవి ఉండాలన్నమాట. ఒక్కోసారి అయితే పెట్టలేనండి, ఒక్కోసారి నాకు వీలు కుదిరినప్పుడు అయితే పెడతా ఉంటాను. అయితే ఇంకా నేను తీసుకొచ్చేస్తానులే పిల్లల్ని, నువ్వు వెళ్ళకు అని చెప్పేసి అన్నారనమాట. అమ్మాయి సరేలే అని చెప్పేసి నాకైతే చాలా టైం అయితే మిగులుతుంది అనుకున్నాను. ఇంక ఎలాగో వస్తున్నారు కదా, ఇంక పెరుగు కూడా ఉంది కదా, ఇంక మజ్జిగ చారు చేస్తామని చెప్పేసి ఇంకా మజ్జిగ చారుకి అయితే ప్రిపేర్ చేస్తానమాట. అంటే కర్రీ కూడా అయిపోయిందండి. ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా మజ్జిగ చారుకి తాలింపు అయితే పెట్టేశాను. ముందుగానే పెరుగులో కొంచెం వాటర్ ఇంకా సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏం చేశానంటే దానికి తాలింపు అయితే పెట్టాను అనమాట. కడాయిలో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకొని ఇంకా మజ్జిగలు అయితే మిక్స్ చేసుకున్నాను అనమాట. సో ఈ లోపల రైస్ కూడా అయిపోయిందండి. ఇంకా రైస్ అంతా ఈ చిల్లుల గిన్నెలో తీసేసి ఇంకా గిన్నెలో వేసేసి ఇంక స్టవ్ మీద అయితే పెట్టేస్తే కింద ఉన్న వాటర్ అంతా ఇంకా అంటే కింద ఏమైనా వాటర్ ఉంటే అదంతా వేడికి లాగేసుకుంటుంది కదా, సో అందుకే మళ్ళీ స్టవ్ మీద అయితే పెడతాను అనమాట. సో అంతేనండి, ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ అయిపోయినాయి అనమాట మొత్తముని. సో మజ్జిగ చారు అయిపోయింది. మజ్జిగ చారు అయితే చాలా ఇష్టం నాకైతే. ఇలా ఎగురు కర్రీస్లో మజ్జిగ చారు అయితే బాగుంటుంది అనమాట. సో అదనమాట. ఇంకా ఈ లోపల మొత్తం ఇదంతా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఏమైనా తుక్కు ఇవన్నీ ఉన్నాయేమని చెప్పేసి అవంతా తీసుకుంటున్నాను. అయితే మీకు ఇందాక వంకాయలు చూపించాను కదండి, గుత్తి వంకాయ కూడా ఉన్నాయన్నమాట. చిన్న వంకాయలు గుత్తి వంకాయ కోసమని తెచ్చాను. అది వండుదాం అనుకున్నాను కానీ మళ్ళీ దీంట్లోకి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా అయితే వండేసాను. కర్రీ అయితే అయిపోయింది. ఇంకా లంచ్కి అంతా ప్రిపేర్ అయిపోయింది. ఇవండి మెంతాకండి, మెంతాకు అయితే వేసాను అనమాట. సో మట్టి సరిగ్గా లేదు, అందుకే బాగా రావట్లేదు. ఇందులో అయితే ధనియాలు వేసాను, అసలు ఒక్క మొక్క కూడా రాలేదు, అదేదో పిచ్చి మొక్క అయితే వచ్చింది. ఆ మట్టి నెర్లగీసేస్తుంది అనమాట, అంత స్మూత్గా లేదు, చాలా గట్టిగా రాళ్ళ అయితే అయిపోతుంది. అందులో కంపోస్టు లేదంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేస్తే బాగుంటుంది. సో అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి.
ఇసుక కలిపితే కొంచెం బాగుంటుంది అనమాట. కాకపోతే ఇసుక ఉంది కానీ మా హస్బెండ్ తీసుకురమ్మంటుంటే తీసుకురావట్లేదు. అక్కడ ఎలా తెస్తాం మనం అని చెప్పేసి అంటూ ఉంటున్నారనమాట. అయితే మా హస్బెండ్ ఫోన్ చేశారనమాట. అక్కడ వర్షం వస్తుందా అని అడిగారు. ఇక్కడ రావట్లేదు వర్షం అన్నాను. ఇక్కడ చాలా గట్టిగా వస్తుంది, మేము ఉన్న చోట రెయిన్ కోట్లు కూడా తేలేదు నేనని చెప్పేసి అన్నారనమాట. అయితే మా హస్బెండ్ అలా ఫోన్ పెట్టారో లేదో ఆ తర్వాత పెద్ద వర్షం అయితే ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. చాలా గట్టిగా వచ్చింది. పొద్దున్నే తలకి ఆయిల్ పెట్టి పంపానండి. ఫుల్గా ఆయిల్ పెట్టేశాను అనమాట. అయితే తడిసిపోయారు కదా, అదంతా జిగ్గగా అయిపోయింది. ఇంకిద్దరికి తలస్నానం అయితే చేపించేశాను. ఇంకా షాంపూ పెట్టి తలస్నానం అయితే చేయించేశాను అనమాట. ఇంకా లంచ్ అయిపోయిందండి. ఇంకా లంచ్ అయిపోయి పిల్లలిద్దరూ పడుకున్నారు. మా హస్బెండ్ వచ్చినప్పుడు అయితే చికెన్ తీసుకొచ్చారు. చాలా రోజుల తర్వాత అయితే తీసుకొచ్చారండి చికెను. అంటే మొన్న 2 సార్లు వెళ్ళారు కానీ అక్కడ షాప్ లేదంట, కట్టేసి ఉన్నదంట. ఇంకా క్లోజ్లో ఉన్నది కదా ఇంకెందుకులే అని చెప్పేసి ఇంక తేలేదు. ఇంక తర్వాత ఈరోజు డ్యూటీకి వెళ్ళారు. డ్యూటీకి వెళ్ళి వస్తా అక్కడ షాప్ కనిపిస్తే తీసుకొచ్చారనమాట. కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారండి. అయితే ఈరోజు వండనా లేకపోతే సండే వండనా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. సరేలే ప్రస్తుతానికి క్లీన్ చేద్దాము, తర్వాత ఆలోచిద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా ప్రస్తుతానికి అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నానండి. ఈ పని అంతా మా హస్బెండ్ అయితే చూసుకుంటారు. కాకపోతే మా హస్బెండ్ ఇంక లంచ్ చేసి కిందకైతే వెళ్ళిపోయారు అనమాట, ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఇంక నేను పిల్లలు పడుకున్నారు కదా, ఇంకా నేను ఖాళీగా ఉండడం ఎందుకని లంచ్ చేసిన గిన్నెలన్నీ తోమేసి ఇంక లోపల చికెన్ అంతా చిన్న ముక్కల కింద కట్ చేసి ఈ విధంగా వాష్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఈవినింగ్ చూడాలి ఏదో ఒకటి చేస్తాను. అప్పుడు యాక్చువల్లీ చికెన్ పాప్కార్న్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంక టైం లేదు, బయటకు వెళ్ళి పని ఉన్నదనమాట. సో పిల్లలకి ఏంటంటే స్కూల్లోని వాళ్ళ బుక్స్లోని ఫొటోస్ అంటించమన్నారంట. అంటే చిన్నప్పుడు ఫోటో, అలాగే ఇప్పుడున్న ఫోటో, ఇంకా ఫ్యామిలీ ఫోటో ఒకటి అంటించమని చెప్పారు. సో దాని గురించి ఇంక స్టూడియోకి అయితే వెళ్తున్నాము. బాయ్ బాయ్. నెక్స్ట్ వచ్చండి. నువ్వు బెండలా పెడుతున్నావు. బాయ్. అయితే మేము ఎందుకు వచ్చామంటే ఇంట్లో ఖాళీ కూర్చొని ఏం చేస్తాము, మేము కూడా వస్తామని చెప్పేసి ఇంకా అలాగా ఇంకా మా హస్బెండ్తో పాటు మేము కూడా వచ్చామన్నమాట. ఇక్కడైతే చాలా పెద్ద స్టోర్ అండి ఇది మొత్తం. అంటే ఇక్కడ ఏంటంటే మొత్తం అన్ని షాప్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ జిమ్ ఉంది, ఇంకా కరాటీ క్లాస్ కూడా ఉన్నదనమాట ఇక్కడ. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం పిల్లలిద్దరికి కరాటీ నేర్పిద్దామని చెప్పేసి. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఇంకా స్కూల్ ఇప్పుడే కదా స్టార్ట్ అయినాయి, 1 మంతే కదా అయింది స్కూల్ స్టార్ట్ అవి, ఇంకా తర్వాత చూద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. మెయిన్ ఏంటంటే వీళ్ళిద్దరిని కరాటీ క్లాస్లో అయితే జాయిన్ చేయాలనుకుంటున్నాము. మెయిన్ అండి మా అబ్బాయి వాళ్ళు చాలా గుల్లదనమాట. అంటే ఎక్కువ దూరం నల్లలేడు, పరిగెట్టలేడు, అలా ఉంటుంది. వాడి బాడీ కొంచెం స్ట్రాంగ్ అవ్వాలంటే ఇలాంటివి ఏదైనా నేర్పించాలని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఇంకిద్దరినే జాయిన్ చేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. ఇంకా చదువు ఒకటే కాదు కదండి, ఇలాంటి అన్నీ నేర్పిస్తూ ఉండాలి కదా. సో అందు గురించనే ఇంకా జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము. ప్రస్తుతానికి అయితే జాయిన్ చేయట్లేదు ఇప్పుడు. ఇంక తర్వాత అయితే ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి రాగానే ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తాను అనమాట. మొత్తం చేయట్లేదు, సగమే చేస్తున్నాను. అయితేనండి చికెన్ కర్రీ ఎంత టేస్ట్ వచ్చిందంటే చాలా బాగుంది. ఇది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్లో అయితే చేశాను, కాకపోతే గ్రేవీ మాత్రం చాలా బాగుందనమాట. చాలా బాగుంది. మీకు ఎందుకు షేర్ చేయలేకపోయాను అనిపించింది. తర్వాత అనిపించింది ఒక షార్ట్ వీడియో కింద కూడా షేర్ చేసి ఉంటే బాగుంది కదా అని అనుకున్నాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కర్రీ అయితేని. చాలా బాగుందనమాట. టేస్ట్ కూడా అదిరిపోయింది కర్రీ అయితేని. మా హస్బెండ్కి అయితే కర్రీ ఏంటి భలే లుక్గా కనిపిస్తుంది, భలే కనిపిస్తుంది అని చెప్పేసి ఆ ఉన్నప్పుడల్లా అంటానే ఉన్నారనమాట. ఇది మంచి గ్రేవీగా కనిపిస్తుంది కర్రీ అంటని. తిన్నప్పుడు కూడా చాలా బాగుంది కర్రీ అని చెప్పేసి అన్నారనమాట. కాకపోతే మీతో కూడా షేర్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా తర్వాత ఎప్పుడైనా మీతో షేర్ చేస్తానండి. ఇందులో మొత్తం అన్నీ వేసాను అనమాట. పెరుగు ఇవన్నీ వేసి ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటానండి. గ్రేవీ అయితే చపాతీలోకి, రైస్లోకి, ఇంకా ఏదైనా బిర్యానీ రైస్ ఐటమ్స్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది చాలా సింపుల్ ప్రాసెస్సే, కాకపోతే గ్రేవీ మాత్రం భలే వచ్చిందనమాట. ఇంక తర్వాత అక్కడ బనానా చిప్స్ అయితే తీసుకున్నాము. చూపించాను కదండి ఎలా చేశారు ఏంటన్నది. సో అక్కడైతే బనానా చిప్స్ అయితే తీసుకున్నాము.
పిల్లలకి స్కూల్కి పట్టుకెళ్ళడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఇవైతే చాలా బాగున్నాయి. అలా ఇంకా కారం మసాలా వేస్తానన్నారు. పిల్లలు కదా తినరేమో అని చెప్పేసి ఇంకా మసాలా అయితే వేయించలేదనమాట. ఇంకోండి వంకాయలు అయితే మళ్ళీ తీసుకొచ్చాను. ఈ వంకాయలు నాకు చూసిన వెంటనే భలే అనిపిస్తున్నాయి, అందుకే మళ్ళీ తీసుకొచ్చేసాను. ఆల్రెడీ గుత్తి వంకాయకు ఉన్నాయి, ఇంకా మళ్ళీ ఈ వంకాయలు కూడా తీసుకుని వచ్చాను అనమాట. అయితే ఇంకా ఫొటోస్ అయితే తీయించుకున్నాం కదండి, దానికైతే గొమ్ము లేదనమాట. ఇంటికి వచ్చే గుర్తొచ్చింది గొమ్ము లేదు అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఏమి వెళ్తారులే అని చెప్పేసి ఇంక నేనే చేస్తాను ఆగని చెప్పేసి మైదాపిండి వాటర్లో మిక్స్ చేసి స్టవ్ మీద వాటర్ పెట్టేసి అందులో మైదాపిండి వాటర్ అయితే వేసేస్తే ఇలాగా తిక్కి పేస్ట్ లా వస్తుంది కదా, దాంతో అంటించేస్తే బాగుంటుంది అనమాట. అయితే మా స్కూల్ డేస్లో ఎక్కువ అందరూ స్కూల్ డేస్లోని ఆగస్ట్ 15కి ఇట్లకి జెండాలు కట్ట అంటిస్తూ ఉంటారు కదండి. అప్పుడు మన స్కూల్లో ఇవే ప్రిపేర్ చేసేవారు అనమాట అట్లా అంటించడానికి. సో అది గుర్తొచ్చింది అనమాట నాకు సడన్గానే. ఇంకా అదైతే ప్రిపేర్ చేశాను నేను. ఇంక ఈ ఫొటోస్ అంటిస్తే ఇంకా అది అంటుకో ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తారులే బయటికి అని చెప్పేసి ఈ విధంగా అయితే చేశానండి. సో అదనమాట. ఇంకోండి ఫొటోస్ అయితే ఇవి. సో ఫ్యామిలీ ఫోటో మొత్తం వాళ్ళ నానమ్మ వాళ్ళ తాతయ్య వీళ్ళందరూ ఉండేలా అయితే ఫ్యామిలీ ఫోటో కావాలి. సో లక్కీగా ఏంటంటే మన విరాజ్ బర్త్డేకి మేము ఫొటోస్ దిగాం కాబట్టి ఆ ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట. లేదంటే మా ఫ్యామిలీ ఫోటో అంతేం ఉండవు అనమాట. సో ఈ ఫోటో ఉన్నది, ఇంకా ఫోటో దీని గురించే దిగామేమో అనిపించింది అనమాట. లక్కీగా ఉన్నది కాబట్టి సరిపోయింది, లేదంటే మా నలుగురు ఫోటో అంటించవలసి వచ్చింది అనమాట. ఇక్కడ ఫస్ట్ అంటిస్తున్నారు కదండి. ఈ ఫోటో వచ్చేసి ఎప్పుడుదంటే విన్నోది ఫస్ట్ బర్త్డేకి ఫోటో షూట్ అయితే తీయించాము. సో అప్పుడు ఫోటో అనమాట అది. ఇంక పక్కది వచ్చేసి మొన్న జూడియోకి వెళ్ళినప్పుడు ఫొటోస్ అయితే తీశాను. సో ఆ ఫోటో అది. సో చిన్నప్పుడు ఫోటో ఒకటి, ఇప్పుడు ఉన్నప్పుడు ఒక ఫోటో అనమాట. సో అలా అయితే అంటించమన్నారు. ఇంక తర్వాత వెనకాల డ్రాయింగ్ అయితే వేసిందండి విన్ను. సో ఆ పక్కన కలర్స్ అయితే వేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేమో ఫ్యామిలీ ఫోటో అయితే అంటించాలన్నమాట. మొత్తం ఇది ఒక స్టోరీకి సంబంధించింది అనమాట. సో ఆ స్టోరీలో వీళ్ళందరూ ఉండాలి. సో అదనమాట. ఇక్కడితో అయితే ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటన్నది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో ఎలా ఉన్నది ఏంటన్నది తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ బాయ్.